హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. తొలి దశలో భాగంగా 7 బందీలను రెడ్ క్రాస్కు హమాస్ అప్పగించింది. ఖాన్ యూనిస్ నుంచి వారిని తీసుకుని రెడ్ క్రాస్ వాహన శ్రేణి ఇజ్రాయెల్కు బయలుదేరింది. బందీలు విడుదల కావడంతో వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల్లో సంతోషం నెలకొంది. మిగతా బందీలను కూడా హమాస్ విడిచిపెట్టనుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి 251 మందిని హమాస్ అపహరించింది. వారిలో కొంతమందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని హమాస్ ఇప్పుడు విడిచిపెడుతోంది. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్, ఈజిప్ట్లో పర్యటించనున్నారు. తొలుత ఆయన జెరూసలంలో ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బందీల కుటుంబ సభ్యులను కలుస్తారు. ఇక అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్తారు. ఈ క్రమంలో ప్రధాని నెతన్యాహు, ఆయన సతీమణి బందీలకు స్వాగతం పలుకుతూ సందేశం విడుదల చేశారు. మరోవైపు బందీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తమ వారి కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. బందీలు హమాస్ నుంచి విడుదలవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో సంబరాలు చేసుకుంటున్నారు. హమాస్పై యుద్ధంలో తాము విజయం సాధించినట్లు సంబరాలు జరుపుకుంటున్నారు.